హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు వచ్చేసి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. అది కూడా మన యొక్క విజయవాడ లొకేషన్లో. ఇప్పటికే వీళ్ళు హైదరాబాద్ లొకేషన్లో ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కనెక్ట్ చేశారు. అలాగే అనంతపూర్ లొకేషన్ కూడా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కింద కనెక్ట్ చేశారు. అది ఇంకా ప్రెజెంట్ అనంతపూర్ అయితే ఇంకా యాక్టివ్లో ఉంది. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా ఉంది. మీరు ఒకవేళ చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్ మీకు ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. ఎవరైనా సరే చూడాలి, ఖచ్చితంగా మేము వెళ్తాం అనుకుంటే వెళ్ళొచ్చు. అయితే ప్రెజెంట్ రిలీజ్ అయిన ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. డైరెక్ట్గా మీరైతే వాకింగ్ డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకుంటే కన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ఇవ్వండి. గైస్, ప్రెజెంట్ మనం అయితే ఈ యొక్క వీడియోకి అయితే వచ్చేద్దాం. సో ఈ యొక్క టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి సంబంధించి మనమైతే ఒక వెబ్సైట్ కూడా స్టార్ట్ చేసాము. ఫ్రెషర్స్ జాబ్స్ అని చెప్పేసి ఒక పోర్టల్ అయితే ఉంది మన ఛానల్కి సంబంధించి. ఇందులో మనమైతే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాము. అలాగే వాకింగ్ డ్రైవ్ జాబ్ అప్డేట్స్ కూడా ఇందులో పోస్ట్ చేస్తుంటాము. టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2024 డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. వచ్చేసి ఎక్కడంటే మన విజయవాడ లొకేషన్ అయితే ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేస్తున్నారు. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ వచ్చేసి అండ్ జాబ్ రోల్ ఏంటి అంటే డేటా ప్రాసెసింగ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ విభాగంలో ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే ఉంది. రిజిస్టర్ యువర్ అప్లికేషన్ అండ్ క్రియేట్ యువర్ టీసీఎస్ రెఫరెన్స్ ప్రొఫైల్ అటు టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్ అయితే మీరు మీ యొక్క బయో డీటెయిల్స్ మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ రిజిస్టర్ నౌ ఆప్షన్ మీకు అయితే కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి అందులో టీసీఎస్ బీపీఎస్ డొమైన్లో మీకు అక్కడ బీపీఎస్ ఐటీ అని చెప్పేసి ఉంటుంది. బీపీఎస్ డొమైన్లో మీరు వెళ్ళేసి అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రిజిస్టర్ కూడా వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క బయో డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సేమ్ యాక్సెస్గా అదే డీటెయిల్స్తో మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వెన్యూ వచ్చేసి ఆంధ్ర లోయలా కాలేజ్, వెటనరీ కాలనీ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ 520008. ఈ యొక్క ప్లేస్లో మనకైతే ఈ యొక్క 28 మార్చి థర్స్డే రోజు వాకింగ్ డ్రైవ్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 11 AM. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా ఇమేజ్ కూడా ఉంటుంది. ఈ యొక్క ఇమేజ్లో మీకు అయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కోసం మాత్రమే వీళ్ళ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. జాబ్ రోల్ ఆల్రెడీ మీకు చెప్పాను, డేటా ప్రాసెసింగ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్. వాకింగ్ డ్రైవ్ వచ్చేసి అంటే యాక్చువల్గా వాళ్ళు వచ్చేసి 28 మార్చి 2024 రోజు మీకు ఒక పేపర్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో అంటే అక్కడికి వచ్చే క్యాండిడేట్స్ని బట్టేసి అది కూడా ఎక్కువగా డిపెండ్ అవుతుంది. మోర్ దాన్ ఎక్కువ మంది వచ్చారంటే కన్నా వాళ్ళందరికీ టెస్ట్ కనెక్ట్ చేసి లేదా పంపించవచ్చు. లేదు ఒకవేళ తక్కువ మంది వస్తే కన్నా టెస్ట్ కనెక్ట్ చేసి ఒకవేళ రిజల్ట్స్ కూడా ఇమ్మీడియట్గా ఇచ్చేసి నెక్స్ట్ కూడా ఇంటర్ ప్రాసెస్ కూడా అక్కడైతే చేయడం జరుగుతుంది. వాకింగ్ డ్రైవ్ లొకేషన్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవచ్చు. ఎవరైతే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ బీకామ్ కావచ్చు, బీఎస్సీ, సిఎస్ కావచ్చు, ఐటీ, బీసీఏ, బీఏ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఏఎఫ్, బీబీఐ 2023 ఇయర్ ఆఫ్ పాసింగ్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అలాగే మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీ యొక్క 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ రిలవెంట్ డిప్లొమాలో కావచ్చు ఈజీ. అండ్ ఓవరాల్ అకాడమిక్ గ్యాప్ షుడ్ బి నాట్ ఎక్సిడ్ 24 months అంటిల్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. మీకు కెరీర్ గ్యాప్లో 24 months కంటే ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ 24 months ఇక్కడ గ్యాప్ వచ్చినా సరే ఆ యొక్క 24 months మీకు గ్యాప్ ఎందుకు వచ్చిందని చెప్పేసి మీరు దానికైతే ఒక పర్టికులర్ రీజన్ కింద చెప్తే ఆ రీజన్ వాళ్ళు ఒకవేళ దానికి సాటిస్ఫై అవుతే మీ యొక్క ప్రొఫైల్ని వాళ్ళైతే కన్సిడర్ చేస్తారు. అలాగే ఏజ్ వచ్చేసి 18 to 28 years ఏజ్ అయితే ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు మీ యొక్క స్టడీ బ్యాక్గ్రౌండ్లో. అలాగే ఎవరైతే డిస్టెన్స్లో స్టడీ చేస్తారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. అండ్ దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. రిజిస్టర్ యువర్ అప్లికేషన్ అండ్ క్రియేట్ యువర్ డీటీ ప్రొఫైల్ ఎట్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ వచ్చేసి మీరైతే మీ యొక్క బయో డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకొని మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ అయితే మీకైతే వస్తుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ మీరైతే క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా ఫర్దర్గా ఈ యొక్క దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరైతే ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ వెళ్ళాలి అనుకుంటారో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే మనం ప్రొవైడ్ చేసాము. దీని అయితే క్లిక్ చేసి మీ యొక్క బయో డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ చేసుకొని 28th మార్చి రోజు మీరు ఆ యొక్క ప్లేస్కి అయితే వెళ్ళేసి అక్కడ ఒక టెస్ట్ అయితే రాయండి. ఆ టెస్ట్కి సంబంధించి పేపర్ అండ్ పెన్ కావచ్చు, ప్యాడ్ కావచ్చు మొత్తం మీరే తీసుకొని వెళ్ళాలని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది గైస్ ప్రెసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కోసం కామెంట్స్లో మనకైతే తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఆ సర్కిల్లో ఉన్నట్లయితే వాళ్ళకు కూడా తప్పకుండా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళైనా సరే ఆ ప్లేస్లో వాకింగ్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.